సో ఒక పేషెంట్ ఏమడుగుతున్నారంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా కొంతమందికి బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న మేల్స్కి ఎటువంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక పేషెంట్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో దీనికి మనకు ఆన్సర్ ఏంటంటే యూజువల్గా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ క్లెమీడియా కానీ గొనోరియా కానీ ఇటువంటి వాటి వల్ల ఏంటంటే యూజువల్గా టెస్టిస్ మరియు ఎపిడిడిమస్ అంటారు. సో ఇటువంటి ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. సో వీటిని ఎపిడిడిమో ఆర్కైటిస్ అంటుంటారనమాట. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఉన్న సెమెన్లో కూడా ఏంటంటే ఆ స్పర్మ్ యొక్క మొటిలిటీ అంటే కదిలే కణాలు మరియు దాంట్లో మార్ఫాలజీ సో ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎవరికైతే ఇలాంటి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తామో సో ఇటువంటి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి కొన్ని క్లినికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. సో దాని వైజ్ మనకి యాంటీబయాటిక్స్ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో యూజువల్గా ఇటువంటి యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కొంచెం మీకు ఈ సెమెన్ అనాలిసిస్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే ఇలా యూజువల్గా కొంతమంది పేషెంట్స్ సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల సో వీటిని ఏంటంటే ఒక మెటబాలిక్ డిసీజ్ అంటారనమాట. సడన్గా బరువు పెరగడం వల్ల వచ్చే దానికి అసోసియేటెడ్ ఏంటంటే డయాబెటీస్ రావడము, నెక్స్ట్ హైపర్ టెన్షన్ రావడము, కొంతమందికి హైపోథైరాయిడిజం కూడా రావడము. సో ఇటువంటి మెటబాలిక్ డిసీజెస్ వల్ల కూడా సెమెన్ పారామీటర్స్ అఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా మటుకు లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మేల్స్ అనేవి ఎక్కువగా సడన్గా ఒక 20 kgs 30 kgs వెయిట్ పెరిగి అరౌండ్ ఒక 100 kgs ఒక 120 kgs ఇలా ఉంటున్నారనమాట. సో చాలా తక్కువ ఏజ్లోనే ఒక 30 years ఒక 32 years ఉన్న మేల్స్లో కూడా ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వెయిట్ పెరగడము, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ లేకపోవడము, స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండడం మూలంగా ఏంటంటే వీటన్ని ఎఫెక్ట్ చాలామంది పేషెంట్స్లో ఇప్పుడు ఇదే మెయిన్ రీజన్ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో ఇవన్నీ సెమెన్ పారామీటర్స్ని మనం చేంజ్ చేస్తాయన్నమాట. సో ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వీటి మూలంగా సో కౌంట్ తగ్గడము, కదలికలు, నెక్స్ట్ మార్ఫాలజీ ఇవన్నీ ఆల్టర్ అవుతాయి. సో మీకు ఆ డయాబెటీస్ మీకు ఏదైతే ఉందో ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటే తప్ప మనకి ఈ పారామీటర్స్లో మనకు చేంజ్ అనేది కనిపించదు. సో మీకు ఎవరైతే మెయిన్గా వెయిట్ పెరిగారో అటువంటి వాళ్ళు డైట్ అనేది కంపల్సరీ కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో రోజు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడము, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడము. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మీరు ఈ సెమెన్ పారామీటర్స్లో మళ్ళీ మనకి నార్మల్గా మనము అట్లీస్ట్ కొంచెమైనా మనకు డిఫరెన్స్ కనిపించే అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ.